కళాసుందర శ్రీనివాస్ గారు, ఆయన గురు పురస్కారాలని పెట్టాడు మెడ్రాస్లో, గురుశ్రీ. ఆయన ఇదిగో వీళ్ళందరూ చెప్పారు కదండి, మామూలు బ్యాచ్ కాదు, వెతుకుతారు, మొత్తం గ్యాలరీస్ పడతారు, ఒకళ్ళని టపామని గ్లాస్ వీడికి సన్మానం చేయాలనుకుంటారు. అప్పుడు అలాగా ఇట్లాంటి ముఖ్యంగా పుస్తకం రాయటం విషయంలో ఇందాక ఆయన ఎవరో చెప్పారు, మన మురళీకృష్ణ గారు చెప్పినట్టు కొన్ని లక్షల పేపర్లు ఆ పుస్తకాలన్నీ తీసి అందులో అది ఈ జీవితం నీకు అంకితం అన్నట్టు, ఈ జీవితం నీకు ఇస్తున్నాను అన్నట్టు, అక్కడ అలాంటి వాళ్ళు అలాగా పనిచేశారు కాబట్టి ఇలాగా ఇవాటి వరకు కొంతమందిగా చిరస్మరణీయులైనటువంటి ఆర్టిస్టులు ఉండి వాళ్ళు ఇప్పుడు నాగేశ్వరరావు గారు, ఆయన ఎవరు ఎస్ రంగారావు గారు ఉన్నప్పుడు ఆయన పడిపోతాడు మాయబజార్లో. 300 సార్లు మాయబజార్ చూసిన వ్యక్తికి చెప్తున్నాను. మూర్చిపడి కింద పడిపోయినప్పుడు ఒక్కసారి లేచి ఎక్కడా రాక్షసాదముడు అనగానే ఎంత దెబ్బ కొట్టినవురా బాలక, ఎంత కవించను నీ మీద కనికరము కలుగుతున్నదే కానీ కసిరాగడం లేదురా బాలక అన్నప్పుడు అక్కడ ఈక్వల్ రెండు కుటుంబ సింహాలు పోరాడుతున్నట్టు ఉంటాయి. ఇలాంటి సినిమా సందర్భాలు ఇప్పుడు నీవు లేక వీణ, ఓహో నేను నిన్ను అడిగానా, ఎవడు అడిగాను నేను ప్రాంప్టింగ్ అని, అలాంటి చోట్ల నీవు రావు నిజున రాదు అని ఇలాంటి సన్నివేశాల్లో మహానటి ఇక నవరసాల్ని అవలీలగా పోషించగలిగినటువంటి మహానటి. అందుకని చివరిగా తెలుగు మాస్టాన్ని కాబట్టి ఒక మాట చెప్పేసి విధించేస్తాను. ఇప్పటికే బాగా వాయించానని నాకు తెలుసు, కానీ వినేవాళ్ళు దొరికారు కాబట్టి నేనేం చేయలేను దానికి. అంబ నవాంబుదోజ్వల కరాంబుజ శారదచంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్న దీపికా సుంబిత దిగ్విభాగ శుద్ధి సూక్త వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విస్తృత విహారిణి నన్ను కృపదూడు భారతి అని బంబర పోతనామార్చుడు సరస్వతీదేవి గురించి ప్రార్థిస్తాడు. అలాగా నటులందరం కలిసి మనం ప్రార్థించాల్సింది ఏంటంటే, నటకులాన్ని గురించినటువంటి ఒక కవి చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే, అంబ నవాంబుదోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రతనదీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్త వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విస్తృత విహారిణి సావిత్రి మమ కృపదూడు భారత.